హాయ్ దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది కాశీ సిరీస్లో థర్డ్ వీడియో. కాశీ ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కాశీ మేము ఎందుకు వెళ్ళామన్న ఇన్ఫర్మేషన్తో పాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, అసలు మేము కాశీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అది కూడా బాబుని తీసుకొని ఇలా స్కూల్ టైంలో, మా వారు ఆఫీస్ వర్క్ బిజీ టైంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అన్నది చెప్తాను. మేము కాశీ ఒక పని మీద వెళ్ళామండి. ఏంటి అంటే రీసెంట్గానే మా అత్తయ్య చనిపోయారు. సో మా అత్తయ్య గారి కార్యక్రమాలు చేయడం, ఇక్కడ మా వారి గంగా స్నానం అయ్యి పైకి వెళ్ళి చేస్తున్న వీడియో ఫుటేజ్ మొత్తం కూడా పెడుతున్నాను. వాళ్ళు తీనిరంట, కొంతమంది అయితే తీయట్లేదు. వాళ్ళు చేసే పూజా విధానం తీస్తుంటే ఒక పండిత్ కూడా చెప్పారు వీడియో తీయొద్దు అని. బట్ నేను అప్పటికే తీసేసాను, ఆ వీడియో పోస్ట్ చేసాము. ఇంకొక వీడియో ఉంది. మేము 2 చోట్ల అస్థికలు అయితే తీసుకెళ్ళామండి. 3rd month వచ్చినాక అస్థికలు అయితే మేము కలపడానికి కాశీ అయితే వెళ్ళాము. అందుకోసమే మేము మాత్రమే ఉన్నాము. అందుకే మేమే వెళ్ళాల్సి వచ్చింది కాశీ బాబుని తీసుకొని. ఇది సాడ్ మూమెంట్ అయినా ఆమె కోసం మేము చేయాలి అనుకున్నది. ఈ ఇంట్లో మా అత్తగారింట్లో ఎవరికి ఏం జరగనిది కాశీలో ఆస్తికలు కలపడం అన్నది ఫస్ట్ టైం. ఇది తీసుకొని వెళ్ళి కాశీలో అక్కడ గంగలో కలిపాము, ప్రయాగ్రాజ్లో కలిపాము. ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంది, చూడండి. ఇంకా ఏం మాట్లాడలేం కదా, అందుకే ఏమీ మాట్లాడట్లేదు. వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకోసం ఇది కూడా వీడియో పెట్టాలా అంటే వీడియో పెట్టాలండి. ఎందుకంటే అన్నీ షేర్ చేయడం కాదు, ఇలాంటివి కూడా షేర్ చేయాలి. కొన్ని మన వాళ్ళు కొంతమంది తెలియక చెప్పేవి ఉన్నాయి. అవి కొన్ని తప్పు, నిజంగానే చాలా తప్పు కొంతమంది చెప్పేది. అందుకోసం క్లారిటీ కోసం చెప్తున్నాం. అసలు వాళ్ళు చనిపోయినాక ఏం జరుగుతుంది, అలా ఆయుష్ తీరక ముందే చనిపోతే ఎలా ఉంటారు ఏంటి అన్నది కూడా ఉంది. కాశీ వెళ్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని అంటారు కదా. కాశీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 7 తరాలు నిజంగానే వాళ్ళ పేర్లు తెలిసి ఉండాలి. అది తండ్రి తరపునే కాదు, తల్లి తరపున కూడా తెలిసే ఉండాలి. అక్కడ పండితులు అడుగుతారు, అన్నీ తెలుసుకొని వెళ్ళాలి. ఫస్ట్ అస్థికలో కలిపింది అయితే ఫస్ట్ గంగలో కలిపాము. మేమున్న రూమ్కి చాలా దగ్గరే, ఇది రాజాఘాట్లో కలిపాము మేము. ఇది నెక్స్ట్ వచ్చేసేపాటికి మొన్న కుంభమేళ జరిగింది కదా, అక్కడ ప్రయాగ్రాజ్లో కలిపాము. ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంతే అండి, వీడియో అయితే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఏమీ మాట్లాడలేను. ఫస్ట్ అస్థికలు కలిపింది అయితే ఇక్కడ గంగాలోనే కలిపామని చెప్పా కదా, రాజాఘాట్ దగ్గర. వీళ్ళు మన తెలుగు వాళ్ళే, తెలుగు పండిత్ అన్నమాట. అన్నీ క్లియర్గా మాట్లాడి అన్నీ తెలుసుకొని చేస్తున్నారు ఈయన. ఫస్ట్ టైం ఇది. అంటే తండ్రి తరపునే కాకుండా తల్లి తరపున వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ అమ్మ వాళ్ళు, అంటే కొంత 3 to 4 జనరేషన్ వాళ్ళ పేర్లు అడుగుతున్నారు. ఇంకా అవన్నీ కూడా చెప్తున్నారు ఇక్కడ మా వారు. ఫస్ట్ అస్థికల ముంత ఇక్కడ కలుపుతున్నాము. ఈ పండితే చెప్పారనమాట, వీడియో తీయకూడదమ్మా, వీడియో తీయకండి. ఎందుకు అంటే కొన్ని ఉంటాయి, మనం చెప్పలేము, వీడియోస్ తీయకూడదు అన్నారు. కానీ ఇది నేను గుర్తుంటుంది, మా వాళ్ళు కొంతమంది రాలేదు కదా, వాళ్ళు చూడ్డానికైనా ఉంటుంది అని నేను ఈ వీడియో అయితే తీసాను. అడిగాను అప్పటికి, ఈ ఒక్క క్లిప్ తీయండి సార్, ఇంక ఈ ఒక్క క్లిప్ అని కూడా అడిగాను. సరే అన్నారు. ఇంకా ఆయన చేయి చూపించేశారు కూడా, ఇంకా తీయకు అని. ఇంక నేను ఆయన ఎప్పుడైతే తీయకు అని సైగ చేసిన తర్వాత వీడియో అయితే తీయలేదు. అక్కడ వరకు
అదే మన ఇంటి దగ్గర అయితే విశ్వావసునామ సంవత్సరం తెలుగు వాళ్ళందరికీ కూడా వీళ్ళ సంవత్సరం పేరు వేరు, మన సంవత్సరం పేరు వేరు, వీళ్ళ నెలలు వేరు, మన నెలలు వేరు. ఇక్కడైతే పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఒక నెల ఏంటో సార్. అందుకని ఒక పౌర్ణమితో వీళ్ళు కార్తీక మాసం పూర్తయిపోయి ఇంకొక మాసంలోకి వచ్చారు. మనకి ఇంకా అమావాస్య నుండి అమావాస్యకి నెలలు కాబట్టి మనకి ఇంకా అది కార్తీక మాసం అమావాస్య ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడైతే కార్తీక మాసంలో అమావాస్య పూర్తయితే మనకు కూడా నెల అనేది పూర్తవుతుంది. అందుకనే మనం కూడా ఒక నెలని ఎలాగైతే ఆచరిస్తున్నామో ఇక్కడ ప్రాంతీకులు కూడా పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఆచరించడం గల కారణం. కాబట్టి 12 సంవత్సరాల 15 రోజులు వ్యత్యాసం సంకల్పంలోనే మనం కూడా వ్యత్యాసాన్ని తెలపడం గల కారణం. మన ఇంటి దగ్గరకు వచ్చేటువంటి కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్నా, కావేరు పుష్కరాలు వచ్చేసరికి 12 సంవత్సరాలు పడుతుంది. అదే యొక్క క్షేత్రంలో అయితే గురుదేవుడి యొక్క కాలమానాన్ని తెలుపుతూ 365 రోజులు పుష్కర యొక్క కాలమానంగా తెలపడం గల కారణం. ఇక్కడ పుష్కరాలు ఎవరు కూడా చేయరు. అందుకనే కుంభమేళ, అర్ధ కుంభమేళ, మాఘమేళ ఇలాంటివన్నీ కూడా ఆచరించడం గల కారణం. అంటే పుష్కరం కన్నా పెద్దది మేళ అంటే. అందుకని ఆ యొక్క క్షేత్రాల్లో మనం కూడా ఎలాగైతే ఆ యొక్క పుష్కర యొక్క కాలమానాలు పాటిస్తూ మనం కూడా అవన్నీ కూడా ఎలాగైతే ఆచరిస్తామో ఇక్కడ కూడా ఆ యొక్క మేళాలన్నీ కూడా పాటిస్తూ గురుదేవుడి యొక్క కాలమానంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా పూజలన్నీ కూడా ఆచరించడం గల కారణం. మన ఇంటి దగ్గర అయితే కృష్ణా నది పేరు, గోదావరి నది పేరు తెలుపుతాం. ఇక్కడైతే 3 నదుల పేరు తెలపడం జరిగింది. ఒకటి భాగీరథి అంటే గంగా, రెండోది కాళింగాదేవి అంటే యమున, 3 సరస్వతమ్మ తల్లి అంతర్వాహిని భూగ్రపదం. ఇక్కడ కూడా మీకు గోత్రాన్ని పేరుని చెప్పుకుని ఈ వారం నక్షత్రం మధ్య రాగం చేశారు. కాలం చేశారంటే అర్థం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి సమయంలో లేరు. అందుకని ఈ 2 పదాలని చెప్పుకోవాలి. అందుకనే శుభలేఖల్లో వాటిల్లో మీరు గమనించినట్లయితే లేటు అని రాస్తారు. ఎందుకు రాస్తాం? మరి లేట్ అంటే అర్థం ఏమిటి? లేరు అని అర్థం. అందుకే లేట్ అని పెట్టుకోవడం వల్ల కాదు. ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉన్నాయి అది ఆచారాలు. భగవంతుడు మనకు అన్నీ తెలిపాడు. ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా తెలిపాడు. మన ఆచరించడంలోనే పెట్టడం ఉంది. గట్టిగా మాట్లాడితే మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటాం సార్, దాని మాన్యువల్ తెలియదు, ఏం చేయాలి? పుస్తకం చదవాలి. మరి మనిషికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు శరీరం ఇచ్చారు, మంచి శక్తిని ఇచ్చారు, డబ్బు సంపాదించడం చూపించారు, మంచి చెడ్డాన్ని కూడా తెలిపారు. మరి ఆ యొక్క జీవనం అంతా కూడా మాన్యువల్ పుస్తకం ఏది? పుస్తకం అంటే ఏ పుస్తకం చెప్తారు? తల్లిదండ్రుల నుండి ఏది చెప్తారు? భగవద్గీత. అదే మనిషి మాన్యువల్. ఆన్సర్ తెలియకపోతే దాన్ని ఎత్తుకోవడమే. దానిలో కూడా ఆన్సర్ తెలియకపోతే విష్ణు పురాణంలో ఎత్తుక్కోవాలి. విష్ణు పురాణంలో దొరకకపోతే శివ పురాణంలో ఎత్తుక్కోవాలి. శివ పురాణం దొరకకపోతే గరుడు పురాణం ఎత్తుక్కోవాలి. గరుడు పురాణం కూడా దొరకకపోతే ఇంకా వేదాల్లో ఎత్తుక్కోవాలి. మనిషికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం 4 వేదాలు. వీటికి ఉపవేదాలే జైమిని శుక్లయజుర్వేదం అని, శుక్లయజుర్వేదం అని ఇవన్నీ కూడా వస్తాయి. ఈ 4 వేదాల నుంచి కలిపే తీసినటువంటి ఇంకా సారాంశమే స్మార్థం. స్మార్థం అంటే ఏమిటి? వైదికంగా సంబంధించినటువంటి కృతువు. ఇక వైదికంగా ఎప్పుడైతే ఈ యొక్క కృతువులు అన్ని వేదాలు కలిపే వస్తాయి. అదేందా? దీపం వెలిగించగానే మొట్టమొదటిగా చెప్పాల్సిన మంత్రం ఏమిటి? జాతవేదో భగ్ని నరతిమ్మ పశువు సింహక్రమ జీవనంచి దిశో దిశ అని చెప్పిన సంస్కృత భాషలో. అవునా? అదే వేద భాష వచ్చేసరికి ఆ యొక్క మంత్రం చెప్పరు, ఎందుకంటే శ్లోకం అయిపోయింది. మరి వేదంలో ఏ భాషలో ఏమో చెప్పుకోవాలి? అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవి పృథ్వీజం హోతారం రత్నధాతాము, అది మొదలైంది ఋగ్వేదం. ఈ అక్షరాలన్నీ కూడా వేదాలన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే చతుర్ముఖ బ్రహ్మ ద్వారా వచ్చాయి. ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిపినవాడు ఎవడయ్యా అంటే శివుడు. ఐరులుక్, ఏవో, ఐఊన్ ఇవన్నీ కూడా శివుడు యొక్క డమ్మరకు గుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడు వాయిస్తే వచ్చాయి బయటికి. అందుకనే తెలుగులో కూడా మనకి చూడండి అచ్చులు, హల్లులు అని చెప్తున్నాం. అచ్చులు అంటే ఏమిటి? ఆ నుంచి అమ్మహ, హల్లులు అంటే కానించి బండిరా. ఇవన్నీ కూడా శివుడికి డమరకం నుంచి మనకి పుట్టుకుంటూ వచ్చినాయి. ఇవన్నీ కూడా శివుడికి డమరకం వాయించలేదంటే ఏ భాష పుట్టలేదు. సంస్కృత భాష నుంచి మిగతా భాషలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. మీరన్నట్టే ఇంకా కొన్ని దేశాల్లో శబ్దంతోనే అంటే మన మాటకు ఒక అర్థం లిపి ఉంది. కొన్ని భాషలకి లిపి లేదు, అక్షరం లేదు, సౌండ్ శబ్దమే.
శబ్దాలు కూడా మనం పలికే విధంగా ఉండవు. అది ఉన్నాయి ఆఫ్రికన్ కంట్రీస్ ఇప్పటికీ ఒకటి కళ్ళు మనం ఆపి తీసినటువంటి ట్యాబ్ ఒకటి, ఆ ట్యాబ్తోనే కదా సబ్మీనను వాళ్ళకి టిక్ 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 సోనార్ సోనార్ కమ్యూనికేషన్ మన కళ్ళు ట్యాబ్ నుంచే కనిపించినారంట. సూర్యుడు భగభగవాన్ మండుతాడంటే ఎలా వెళ్తుంది? సైంటిస్ట్ కూడా లైట్ కనిపించింది సూర్యుడు ద్వారా. దానికి ఎంత వేడిని ఇస్తే అంత వెలుగు వస్తుంది. కానీ మన వేదాల్లో అన్ని ప్రతి దానికి క్యాలిక్యులేషన్ చెప్పేశారు. సూర్యుడికి డిస్టెన్స్ అని అదే అంటానండి, హనుమాన్ చాలీసులో అంత డిస్టెన్స్ తెలిసిపోయింది. మరి వీడు వచ్చి బట్టి నువ్వేళ్ళకి ర్యాకెట్ వేసుకెళ్ళి అని చెప్తావు కొత్త. పైకి 7 లోకాలు ఉన్నాయని ఎప్పుడో చెప్పారు. అత్తల విత్తల సుతల రసాతల మహాతలం కిందకి 7 లోకాలు. భూలోక భూర్లోక మనోలోక జనోలోకం సత్యలోకం. నారాయణలు ఎంతమంది చెప్పాం కదా. ఎవరైనా నారాయణకి ఎన్ని అవతారాలు అంటే ఏమని చెప్తారు? దశావతారాలు చెప్తారు. నారాయణకి దశావతారం కాదు. ఇప్పుడు చెప్పాను కేశవ మంత్రాలు 21 నామాలే 21 అవతారాలు. ఈ యొక్క 21 అవతారం అయిన తర్వాత నరనారాయణ అని చెప్పి మళ్ళీ ఇంకో 2 వచ్చారు. నరనారాయణ అయిన తర్వాత మళ్ళీ దశావతారాలు వచ్చాయి. ఇన్ని అవతారాలు వస్తూ వచ్చి అన్ని యుగాలు గడిచిపోతూ వచ్చేసి భగవద్గీతలో జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతే మనిషి జీవితం అనేది అందులో అన్నీ ఉన్నాయి. అన్నదమ్ముల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు ప్రతి బంధాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి ఎన్నో ఉన్నాయి. తల్లి అన్నదమ్ములు పిల్లల్ని ఏడుకుంటుకోవడం ఇప్పుడు కాదు, అప్పటి నుంచే చెప్పుకుని వచ్చారు. ద్రౌపదిని కొట్టుకుంది. అన్ని రకాల వరుసలు కుటుంబంలో ఉండే అన్ని రకాల వచ్చే న్యాయం జడ్జీవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలి, పెళ్లి చేయకూడదని ఇంకోటని చెప్తున్నారు. కానీ వేదంలో చెప్పిందంటే అష్టవర్షాధిపవేత కన్యా 8వ ఏటనే నువ్వు ఆ యొక్క కన్యని దానం చేస్తే ఆ యొక్క కన్యాదాన పుణ్య ఫలితం వస్తుందని. ఇప్పుడు 32 ఏళ్ళు వచ్చిన సరే పెళ్లి కాకుండా కూర్చున్నాం. పెళ్ళిళ్ళు అయినా ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటున్నారు కానీ పిల్లలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. కన్యాదానం చేయమన్నారే కానీ పెళ్లి చేయమని చెప్పలేదు. పెళ్ళి అంటే ఏమిటి? అమ్మాయికి ఎప్పుడైతే ఊహ తెలిసిన తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాత ఈ లోపల ఎంతైతే చదువుతుందో చదువును బట్టి ఈ ఇంట్లోకి వెళ్తే ఇంత పని చేయాలి, ఈ వంట ఇలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించి ఆ తర్వాత ఆ అమ్మాయిని పంపించుకున్నాను. అప్పుడు ఆ భర్త ఏం చేశాడు? దానికి ఉన్నటువంటి తెలివితేటలు ఆ అమ్మాయికి ఉండే ఉత్సాహం బట్టి చదివించుకోవడమో లేదంటే ఇంట్లో పెట్టుకోవడమో ఇవన్నీ కూడా చేసేవారు. చదువులు పూర్వం అంతా భర్తే. అందుకనే ధర్మ అర్థ కామ మోక్షం గట్టిగా మాట్లాడుతూ వీళ్ళ అమ్మగారు యాక్చువల్లీ ఏం చేస్తున్నారు? చేసిన అవసరం కావాలి. ధర్మార్థ కామ మోక్షం ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారంటే ఈ కర్మ ఎవరు చేయాలి? మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు? బాధ్యత. ఇల్లు కడితే సరిపోయిందా? దాన్ని మెయింటెనెన్స్ చేయడం ఒక బాధ్యత. అవునా? ఆ యొక్క బాధ్యత అనేది ఈ యొక్క తల్లిదండ్రుల ద్వారా తెచ్చుకుంటాడు అని అర్థం. కనీసం ఎలాగైనా వీడి మీద ఓ బాధ్యత వేస్తే ఒక లైన్లోకి వస్తాడు మనిషి. ఏ బాధ్యత లేదనుకోండి ఎలా ఉంటాడు? నాకేం పని ఉందరా అనుకుంటున్నాడు. అవునా? ఇవన్నీ కూడా అనాథగా వచ్చినటువంటి ఆచారాలు. చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు. నా తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు నేనేం చేశాను? నేను ఏమీ చేయలేదు. వేస్తూ కూర్చున్నాను. కర్మ అంతా కూడా మా నాన్న చేశాడు. అందుకని ఆయనకు తెలుసు కాబట్టి, వేదాన్ని చదివాడు కాబట్టి అర్థం తెలుసు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన పని నా తరపున వచ్చేసింది. అంటే మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు కర్మ అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద పడింది? ఎప్పుడైతే నాన్న చనిపోయాడో ఆ కర్మ అంతా కూడా నా మీదే పడుతుంది. అప్పుడు నేను తండ్రికి పెట్టాలన్నా, తాతకి పెట్టాలన్నా, తల్లికి పెట్టాలన్నా, నాయనమ్మకి పెట్టాలన్నా, నాయనమ్మకి చేయాలన్నా, నా తల్లి యొక్క వంశాన్ని చేయాలన్నా అన్నింటినీ కూడా నేనే వృక్షం. నాతో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చుకోవడం. ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు ఏమీ లేదంటే నేను సన్యాసంలో గెలిచిపోయి నాతోనే అక్కడ ఉన్నటువంటి వంశం అంతమైంది. కుదిరితే ఇంకా నా తమ్ముళ్ళు చేసుకోవడం, వారు ఇంట్రెస్ట్ పడి చెయ్యు అని చెప్పి మనం చెప్పలేం కదా. వాడికి బుద్ధి ఇచ్చారు భగవాన్, వారి తల్లిదండ్రులు జన్మలు ఇచ్చారు, పెడితే మంచిదిరా అని చెప్పి. ఎందుకని? దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దండం పెట్టి అయ్యో భగవంతుడు నాకు ఎంత కష్టం వచ్చిందని ఎలాగైతే చెప్పుకుంటున్నావో ఆ కష్టం నీ తల్లిదండ్రులు చెప్పుకోకండి అమ్మాయి. నీకు దేవుడు ఎక్కువ పెద్దలు ఎక్కువ అంటే నేను అడిగితే పెద్దలు ఎక్కువ ఉంటాను. భగవంతుడు కూడా అదేగా చెప్పాడు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ నలుగురినే అయిపోయిన తర్వాత నా దగ్గర రా.
కానీ మనం ఏం చేస్తాం, కష్టాలు ఎక్కువ ఆపద ముక్కడు అని ఆదర్శగా గోవిందా. వేసినాం. నేను మనస్ఫూర్తిగా మీరు చెప్పింది అనుకుంటా. కంటికి ఒక ప్రాణాన్ని సృష్టించే శక్తి ఉన్నది తల్లిదండ్రులు. అంటే అమ్మ నాన్న ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు ఇంకో ప్రాణాన్ని మళ్ళీ బయట తీసుకురండి. అంటే ఆ తీసుకొచ్చిన ప్రాణానికి అన్నీ ఎవరు, వీళ్ళిద్దరే. తర్వాత ఇంకెవరైనా ప్రపంచంలోకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు? అమ్మ నాన్న. ప్రాణం అనేది పోసింది ఎవరు? అమ్మ నాన్న. భగవంతుడు ఇచ్చాడు. తర్వాత కంటికి కనబడే భగవంతుడుగా నేను బయట తీసుకొచ్చాను. ఇంకా వినాయకుడు ఏం చేశాడు? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షించాడు, 3 సార్లు తిరిగాడు, కాలు కడిగాడు, పట్టా చేతిలో పట్టుకున్నాడు, హాయి కూర్చున్నాడు రాజు కింద. కుమారస్వామి ఏం చేశాడు? కారు వేసుకుని ఊరంతా తిరుగుతూ కూర్చున్నాడు. నువ్వు తిరుగుతూనే ఉండు బయట అంతే. అందుకనే చాలా మంది ఏమంటాడు, చిన్న కొడుకు ఇంట్లో బాధ్యత లేకుండా తిరుగుతాడు. ఇవన్నీ కూడా అప్పటి నుంచి వచ్చినవే అండి. ఈసారి ఒక దర్భపూలు పెట్టండి. బాధ్యస్థాన ఇది మీద మాసనం ఇదం సమూఢ మసి భాగం సరే నుంచి 15 నిమిషాలు సమయం పడుతుంది. లోపల చేస్తూ ఉన్నాడు. కొద్దిగా చేయండి, కంగారు పడి ఒక్కొక్క చుక్క చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం తత్సింహరావృణీమహే, గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే, ఈ స్వస్తిరస్తినాః, స్వస్తిర్మానుషేభ్యः, ఊర్ధ్వంతకారిభిర్గం సన్నాస్యస్పతే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షాభూరాः సహస్రాక్ష సహస్రపాదు సభం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం వృతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథో ధ్యాయాగుస్య పూరుడాః పాదోస్య విశ్వాభూతాని విపాదస్యామృతం దివి విపాదోగా కూర్చుని రుణసార్థకం అనేది ఆచరిస్తున్నానని చెప్పి సంకల్పం చేయడం గల కారణం. పూజ ముందుగానే అపరాధాలు, పూజలైన తర్వాత ఉండవు. అందుకని వినాయకుడు పూజల్లో కూడా చూడండి, ఆ యొక్క కథలో భగవంతుడు ఏం చేశాడు? వినాయకుడు చక్కగా పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ తిరిగి కాళ్ళు కడిగి నెచ్చిపోయి నీళ్ళు జలుపుని నెత్తి మీద ఆ యొక్క నీళ్లు జలుపుని ఆ యొక్క వినాయకుడు కూడా రాజ్యాన్ని అంతా కూడా దక్కించుకోవడం గల కారణం. కాబట్టి అనాథగా వస్తున్నటువంటి ఆచారాలు భగవంతుడి ద్వారా మనం కూడా తెలుసుకుని పెద్దవాళ్ళకి పూజా విషయంలో మనం కూడా పెట్టుకుని అలాగే పూజ చేయడం గల కారణం. ఇప్పుడు రెండవది పశ్చాత్తాపం అని చెప్తారు. ప్రాయశ్చిత్త సంకల్పం. చెప్పండి. మమ ఆత్మన కృత కాయిక వాచక మానసిక సాంసారిక సంవర్గిక మమ అనేకయోని జనిత్వ మానుష్య జన్మ ప్రాప్ను మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మన ప్రకాశే జ్ఞానతః అజ్ఞానతస్య కృతపాపానాం మమ మాతృనింద పితృనింద గురునింద దైవనింద బ్రాహ్మణనింద బ్రహ్మచారినింద వైశ్యనింద క్షత్రియనింద శూద్రనింద అకాల దంతధావన అకాల భోజన ఏకాకి మృష్టాన్న శూద్రాన్న సూతకాన్న రజస్వల దాసి భోజనాది మమ శరీర శుద్ధ్యర్థే శ్రీరామ శ్రీరామ రామ 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 ప్రయాగ క్షేత్రే త్రివేణి నది इसको पकड़ने का मन हो रहा
హన్ను ఇట్లా వెయ్యి వస్తుంది, వెయ్యి ఇట్లా వెయ్యి. ఏమైంది? వాట్స్ యువర్ నేమ్? అరే ఒక్కదానికి వేసేసాడు. अभी बात नहीं करेगा वो, इसमें इसको क्या बोलते, कबूतर जैसा है थोड़ा। ये साइबेरियन बर्ड है बाबू, హన్ను साइबेरियन है। ये दिसंबर के महीने में आ जाता है, अप्रैल के महीने में रिटर्न हो जाएगा। सर इसको गर्मी पसंद नहीं है, ठंडा मौसम में रहता है। ఇట్లా ఇంకా అయిపోయినాయి. अब इधर कूलिंग बढ़ता जाएगा, ये इसका तादाद बढ़ता जाएगा। యశ్వంత్ ఇక్కడ కూర్చో ఫస్ట్. घटेगा वैसे वो हम देख रहे हैं बाबू, हम ఇటు देख रहे వెయ్యి, हैं। ఇటు వెయ్యి, ఇటు వస్తుంది చూడు. ये बाबू ఇటు వెయ్యి. అంకుల్ 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 కి చెప్పు, హాయ్ చెప్పు. అంకుల్ को బిస్కెట్ ఇవ్వు, हाय బిస్కెట్ ఇవ్వు అంకుల్ కి. మొత్తం కాదు. ఒక అంకుల్ కి ఒకటి. देखो ऐसे ऐसे, इधर देखो, इधर देखो, इधर देखो बाबू। అది చూడు. అచ్చుడు అచ్చుడు, సి లుక్ ఎట్ అంకుల్. इसको पटको త్రూ. पटको 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 पटको। అంత భయం. दो पकड़ के दे देंगे, ले जाने का। ऊपर ऊपर खड़ा है. ये ऊपर आ गया। హన్ను ए बाबू అది చూడు పైన ఉంది, వెళ్ళిపోయింది. प्रदूषण हो रहा है, नदी सुरक्षित है। पोल्यूशन होता है प्रदूषण होता है। क्योंकि इंजन के अंदर जाते हैं ना पानी, डीजल डीजल पूरा बाहर आ जाता है. ऑयल भी गिरता था नील में, इसलिए डायरेक्ट बंद कर दिया। जिस समय से वो बैठा है सर, इधर पावर सिस्टम खत्म कर दिया है। अभी अब रह गया पड़वा का ओनर व मालिक जैसे होना, जैसे हमारा ये पड़वा जरूर हम। ये बाबू आजकल किसका है? माता पिता। माता का नाम पेरू, गोत्र पेरू। हाँ, ये ऐसे करने का। गंगा गंगा यमुना यमुना सरस्वती। सरस्वती. अपने सर को करने का। गंगा गंगा यमुना यमुना सरस्वती। सरस्वती. ये बाबू ये गंगा में डालेगा, माता जी के नाम से बाहर निकल के देने का। डाल दो नदी में, सबको डाल डाल दो। इसको उठाओ। कुंडा किल कुंडा कुंडा। हाँ, उधर नारायण नारायण करके डालने का। अब पलट के पलटो राइट कर। नारायण नारायण नारायण। हाँ हाँ हाँ, नारायण 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 करके डालना। उधर से फोटो लेने का माँ, ये हट हट पहले हट हट। नीचे फोटो ले ले जो। हाँ, नारायण नारायण बोलने का बाबू। हाँ हाँ, डाल दो। हाँ, नील नील पटको बाबू। हाँ, और एक बार। हाँ, कुंडा खपा हो गया, डाल दो कुंडा। टीला चढ़ाए मन तो क्या करे, छोड़ दो कुंडा। अरे बोर के चलो, जाने दो, वो जाने दो इसको भी तभी। अगर काशी जाना तो भट्टा ले जाओ, नहीं भट्टा भी डाल देना। लेके मैं हाँ, तो ठीक है, भट्टा ले जाओ। शादी में काम देगा ना बाबू, फिर वही काम। पलट के, हाँ पलट दो। हाँ बस, चलो। अम्मा बाबू इसको धुल लो। पहले इसको धुल लो पहले बाबू, इसको धुल के ऊपर रख के। हाँ, और क्यारी के ले ले। भट्टा से नीचे रखने का, उधर ही रखो। अरे इधर रखो, चाहे उधर रखो। सही भी रख दो। 3 बार मुड़को, फिर जोड़ी से 3 बार। और एक बार। क्या अम्मा जोड़ी से अब नहाने का? अम्मा जोड़ी से नहाने का। ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో ఇన్స్టా ఐడి అండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్.